దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరి ఒక శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా యోహాను సువార్త ధ్యానముల కొరకు మీ ముందుకు రావటానికి దేవుడు చూపిన మహాకృపకై ఆయనకే మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. 1వ వచనాన్ని కొంతవరకు ధ్యానం చేశాం. మీలో అనేక మంది ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారని, మీరు చూసేదాన్ని బట్టి, ఆ వ్యూస్ వచ్చేదాన్ని బట్టి నేను గమనిస్తున్నాను. సోదరులారా, మీరు చూడటమే కాదు కానీ ఇంకా కొంతమందికి ఈ కార్యక్రమాలను పరిచయం చేయండి. దాని వలన మేలే కలుగుతుంది తప్ప, ఒక ఆత్మ రక్షణకు కారణం అవుతుంది తప్ప వచ్చే నష్టం లేదు, అయ్యే ఖర్చు కూడా లేదు. సమయం సమీపిస్తుంది. యేసయ్య రాకడ బహు సమీపంగా ఉన్నట్లు గురుతులు మనకు తేటతెల్లం చేస్తున్నాయి. కనుక ఏ విధము చేతనైనను ఒక ఆత్మను అగ్నిలో నుండి లాగటమే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, భారం. కనుక ఒకరినొకరు సహకరించుకుంటూ ఈ కార్యక్రమాలను కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే we could achieve the souls for his kingdom as much as కొంతవరకైనా దేవుని రాజ్యం కొరకు ఆత్మలను మనం సంపాదిస్తామని నేను గట్టిగా నమ్ముతున్నాను. సోదరులారా, మంచిది. వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు సాగిపోదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు ఆ వచన భాగాన్ని పరిశీలించాలని మనం చేస్తున్నాను. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ నీ మాటలు ప్రభువా మనుషులకు రక్షణ కలగటానికి, నాయన ఇదిగో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పరిచిన ఆత్మలు మేలుకొనడానికి, వారు సత్యాన్ని గుర్తెరగటానికి, అపవాది యొక్క తంత్రము నుండి, చెర నుండి, అజ్ఞానపు పొరల నుండి ఈ నీ మాటలు ప్రభువా అయా నీకు స్తోత్రాలు, విడిపింపబడటానికి సహాయపడే కృప దయచేయండి. ప్లీజ్ స్పీక్ దెమ్ త్రూ యువర్ హోలీ స్పిరిట్. దెన్ ఓన్లీ దే కెన్ అవేక్ మై లార్డ్. మీరు పరిశుద్ధాత్మ చేత మాట్లాడితేనే వారు మేల్కొంటారు అనే విషయం సుస్పష్టం స్వామి. మీరే మాట్లాడి ఆత్మలను మేల్కొలిపి నిత్యరాజ్యానికి వారసులను చేయమని అడుగుచున్నాం తండ్రి. దుష్టులకు, శత్రువులకు, తాంత్రికులకు, మాంత్రికులకు ఈ మాటల మీద అధికారం లేకుండా శక్యమైతే వారు మారు మనసు పొందడానికి సహాయం చేయండి. ఈ మాటల వలన ఎవరికి హాని కలగకుండా రక్షణ, మారు మనసు పొందటానికి కారణం అవటానికి కృప చూపమని, ఈ కార్యక్రమాలు అనేక మంది వీక్షించి ఆత్మీయ స్వస్థత, మారు మనసు పొందడానికి సహాయం చేయమని, మా ప్రయాస వ్యర్థం కాదని నమ్ముచు నీ యందు విశ్వాసమించి నా విన్నపాలు మీకు విన్నవించుకుంటున్నాను స్వామి.
ఈ కొద్ది మనవులు నీ సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీభవించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సోదరులారా, నేను నిజమైన ద్రాక్షావళిని అనే మాట గత ఎపిసోడ్లో మనం ధ్యానం చేసాం. టుడే ఆర్ వర్డ్స్ the second part. It means the bee, నా తండ్రి వ్యవసాయకుడు. It means the farmer, రైతు. సోదరులారా, another opportunity to know the Trinity of God. The Trinity of God అంటే ఒక మనిషిని సృష్టించటానికి త్రిత్వం పని చేసినట్లు మనము లేఖనాన్ని బట్టి గమనించాం. పడిపోయిన మనిషిని తిరిగి సోదరులారా పునరుద్ధరించటానికి, ఇట్ మీన్స్ టు రిపేర్ దెమ్, అంటే వారు కోల్పోయిన మొదటి స్థితిని పొందడానికి, పడిపోయిన స్థితి నుండి లేవనెత్తడానికి వన్స్ అగైన్ ద స్పిరిట్, ఫాదర్ అండ్ సన్ సీమ్స్ టు బి వర్కింగ్ టుగెదర్. మళ్ళీ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి పనిచేస్తున్నట్లు మనకి వచన భాగం స్పష్టం చేస్తుంది సోదరులారా. కనుక దేవుడెవరో తెలుసుకుంటానికి, మారుమనసు పొందటానికి త్రిత్వాన్ని గురించి తెలుసుకోవాల్సిన పని లేదు. త్రిత్వాన్ని గురించి అవసరం ఎవరికి పడుతుంది అంటే అది క్రైస్తవ్యంలో అనుభవశాలకు మాత్రమే దానిని గురించిన ఆసక్తి కలుగుతుంది అంతే. వై? బికాస్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ అండ్ కన్సర్నింగ్ అబౌట్ దిస్. అందుకని ఈ మాటలు చెప్పడం జరుగుతుంది సోదరులారా. నా తండ్రి వ్యవసాయకుడు. సోదరులారా, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకటే దేవుడు. బట్ వర్కింగ్ యాజ్ 3 పర్సనాలిటీస్. మనము శరీరము, ప్రాణము, ఆత్మ. మారుమనసు పొంది బాప్తిసం పొంది ప్రభు కొరకు నూతన జన్మానుభవంలోకి వచ్చి క్రియలు కలిగి జీవించే మనం 3 భాగాలు అయ్యే అవకాశం ఉంది. మారుమనసు పొందకుండా, పరిశుద్ధాత్మ పొందకుండా, బాప్తిసం పొందకుండా సోదరులారా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఆ స్థితిలోనే నశించిపోయి మరణించి సోదరులారా అప్రయోజనంగా మారిపోతారు. మేబీ దే షుడ్ హ్యావ్ ద ఎటర్నల్ హెల్. But who baptized in water and repent and anointed by the Holy Ghost, these human beings also transformed into Trinity. ఇది ఈ సత్యం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం సోదరులారా, దీన్ని ప్రక్కన పెడదాం. అయితే దేవుడు ఒకడే, బట్ 3 పర్సనాలిటీస్. ఆయన తన మొదటి స్థితి కోల్పోలేదు, పాపం చేయలేదు, మనిషిలాగా ఆయనను దిగజారలేదు. వై? బికాస్ ద 3 పర్సనాలిటీస్ ఆర్ having the same strength, being the same strength. అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, మహిమ కలిగిన వాడు కాబట్టి there was no downfall in his personality in any situation, either in the past, present or in future. ఆయన గతంలో, ప్రస్తుతం, రాబోయే కాలంలో ఏకరీతిగా ఉన్నాడు. నో ట్రాన్స్ఫార్మ్, నో చేంజ్ ఆర్ నో డౌన్ఫాల్. ఆయనలో ఎలాంటి అరమరిక లేదు, పడిపోలేదు, చెడిపోలేదు. ఆయన పరిశుద్ధుడు. అందుకని ఆయన
ప్రాణము, శరీరము, ఆత్మకి సంపూర్ణమైన శక్తి ఉంది సోదరులారా. అందుకని ఆయనే కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఒక ద్రాక్ష తీగగా మారాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సోదరులారా, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అనే మాట యూదు రచయిత ఫిలో అనే ఆయన దేవుని గురించి మంచి వ్యవసాయకుడు లేక మంచి రైతు అనే మాటను ఆయన తన అభిప్రాయాల్లో తెలియజేశారు. అట్ ద సేమ్ టైం టార్గుమిస్ట్ అనే వ్యక్తి కూడా ఆయన వాక్యం గురించి చెబుతూ, సోదరులారా, ఆయన తన వాక్యముతో మంచి వ్యవసాయం చేయగలడు. He expressed his opinion. He is also the good farmer or the owner of the land. Targumist. And then Philo, యూదా రచయిత. సోదరులారా, ఏమిటి ఈ వచ్చిన భాగం యొక్క ప్రత్యేకత అంటే ముఖ్యంగా నా తండ్రి వ్యవసాయకుడు. సోదరులారా, నేను గత ఎపిసోడ్లో చెప్పాను, ద్రాక్ష తీగె ప్రాచీన కాలంలో ఇశ్రాయేలుకి సాదృశ్యంగా వాడితే దేవుడు నాటిన ఆ ద్రాక్ష తోట పనికి రాకుండా పోయింది. సరి అయిన ఫలాలు ఫలించకపోయిన కారణం చేత ద మైటీ గాడ్ అబాండెడ్ దట్ వైన్, ఆ ద్రాక్ష తోటని, ద క్రాప్ ఆఫ్ దట్ వైన్, ద వైన్ యార్డ్ which ripen the bitter fruits, bitter wine, abandoned by God, Most High God. కారు ద్రాక్షాలు కాసిన కారణం చేత ఆ తోటని సోదరులారా తండ్రి విడిచిపెట్టేశాడు. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం కలిగించే ఆలోచన ఏమిటంటే సోదరులారా, ఆ ద్రాక్ష తోట నాటింది దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, కరుణామయుడు, జాలి కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, అపారమైన అసాధ్యమైన అంచనాల కందని జ్ఞానము కలిగిన వాడు. సోదరులారా, కానీ విచిత్రం ఏమిటంటే దేవుడు నాటిన ఆ తోట కారు ద్రాక్షాలు ఎలా కాచింది? I just wonder about to concern about this vinod. ఈ తోట గురించి ఆలోచించేటప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను సోదర. ఈనాటి సంఘాలు, సేవకులు కష్టపడుతుంటే, మంచి హృదయంతో పరిచర్య చేస్తుంటే, పవిత్రమైన జీవితం కలిగి వ్యవసాయం చేస్తుంటే, సోదరులారా, అమాంతంగా ఆ తోటలు సోదరులారా, ఆ సంఘాలు బహు విచిత్రముగా పాడైపోతున్నాయి, చెదిరిపోతున్నాయి, చెడిపోతున్నాయి, చెడ్డ ఫలాలు ఫలిస్తున్నాయి. చాలాసార్లు నేను ఇలా అనుకున్నాను, లేక మనం ఇలా అనుకుంటాం, ఇంత కష్టపడినా ఈ పరిచర్య ఎందుకు ఇలా అయిపోయింది? సోదరుల, కొన్నిసార్లు మబ్బు మన మనస్సుకు కమ్మినప్పుడు మనము అనాలోచనలు మునిగిపోయి చాలా దుఃఖముతో నిండిపోతాం. సోదరులారా, కానీ వాక్యంలో గుండా కనుక మనము మన సంఘాలను చూడగలిగితే, మన సేవకులను చూడగలిగితే, మన సాటి సహోదరి సహోదరుని చూడగలిగితే, we have the answer. We will have the answer. దేవుడు నాటిన తోట పాడైపోతే మనుషులు నాటిన తోట ఎంతవరకు సోదరులారా?
ఎంతవరకు? అపవాది ఎవడిని మింగుదునా అని గర్జించు సింహము వలె రాత్రి పగలు, సోదరులారా, రాత్రి పగలు అవిశ్రాంతిగా పనిచేస్తున్నాడు నకిలీ తోటను సృష్టించుకోవటానికి, పనికిరాని తోటను సృష్టించుకోవటానికి. గుర్తుపెట్టుకోండి సోదరులారా, దేవుడు నాటిన తోట కారు ద్రాక్షాలు కాసిందని దేవుడు దానిని విడిచిపెట్టేశాడు. రిజెక్టెడ్ ద వినాట్. ఇట్ వాస్ కాల్డ్ ఇజ్రాయేల్. ఇస్రాయేలు అని ఆ తోటను త్రోసివేశాడు. అందుకని ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నిజమైన ద్రాక్షావళి అని చెప్పి ఈ 15వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి భాగంలో మనం చదువుకున్నాం, గత ఎపిసోడ్లో ధ్యానం చేసి. సోదరులారా, ఇది ఎందుకు నిజమైన ద్రాక్షావళి అయింది అంటే, ఇది ఆదాము వలన కలిగింది, అబ్రహాము వలన కలిగింది, ఇస్సాకు యాకోబుల వలన కలిగింది అనుకుంటే ఖచ్చితంగా ఇది కూడా సోదరులారా పనికిరాని ద్రాక్షావళి అయిపోయింది. కానీ ఎందుకు ఇది నిజమైన ద్రాక్షావళి అయిందంటే, ఇది ఆ దేవుడే కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడే కనుక. ఆ దేవుడే మానవ స్వభావి అయి, మానవ స్వభావమని ఒక ద్రాక్ష తీగను, ఒక ద్రాక్షావళిని నాటాడు సోదరుల. He were the human being's mind. He were the flesh of the human being, even though the original Son of God, the God himself, even though he is the creator of this universe, ఆయన సృష్టికర్త అయినప్పటికీ సోదరి సోదరు, ఆయన సృష్టికర్త అయినప్పటికీ శరీరాన్ని దాల్చాడు. కన్యమేరీ గర్భములో పాపము లేకుండా జన్మించాడు. మనిషి వలె మనుషుల మధ్యలో తిరిగాడు సోదరులారా. అయితే తండ్రి వ్యవసాయకుడు అనే మాట సోదరులారా తనకు తానే వ్యవసాయకుడుగా మారి ఆయన తన స్వభావమని ద్రాక్షా తీగను నాటి ఆత్మీయ సకల కృపలతో దాన్ని నింపాడు సోదరులారా. హల్లెలూయా. ఆత్మీయ సకల కృపలతో. మొదటి ఆదాము అవిధేయుడయ్యాడు. బికాస్ ఆరిజిన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, ఆయన మనుషుడు కాబట్టి. కానీ ఈయన దేవుని కుమారుడు. పరిశుద్ధాత్మ చేత, దేవుని బీజము చేత కన్యమేరీ గర్భము ద్వారా ఈ లోకములో జన్మించాడు. ఆయనే మానవ స్వభావం అనే ద్రాక్షా తీగగా నాటబడి, ఆయనే తనను తాను సకల కృపల చేత నింపుకొని, ఆయనే తన మానవ స్వభావం అనే ద్రాక్షా తీగను ఆదుకొని, తన మానవ స్వభావం అనే తన ద్రాక్షా తీగను నిలబెట్టి, తన కొరకు, తన కృప యొక్క ఉద్దేశాల కొరకు సోదరులారా, తన సొంత మహిమ కొరకు ఆ ద్రాక్ష వల్లిని బలపరిచాడు సోదరులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సుందరమైనదిగా సోదరులారా, అది మహిమ కలిగినదిగా, దేవుని మహిమకు కీర్తి కలిగించేదిగా ఈ లోకములో బ్రతికి ఫలించి
ఆయన స్వభావానికి, ఆయనకి, తండ్రికి మహదానందాన్ని కలిగించింది. సోదరి సోదరు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తుందా? ఆయన బాప్తిసం పొందేటప్పుడు ఆకాశం తెరవబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఈస్ మై సన్, ద బిలవ్డ్ సన్. I am pleasing myself on behalf of him because he obeyed me. He commit all my willing and sacrificed his life. What I expected from him. నేను ఏదైతే ఆయన యుద్ధ నుండి ఆశించానో, ఎందుకు పంపించాను, ఏది కోరుకున్నానో దానిని ఆయన చేయబోతున్నాడు, చేశాడు, చేస్తున్నాడు. వై? బికాస్ హీ ఈస్ ద ట్రూ వైన్. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొంది, బాప్తిస్మము పొంది, మారు మనసుకు తగిన క్రియలు చేసే ఏ స్త్రీ పురుషుడైనా దేవునిని ఆనందానికి గురి చేస్తున్నారు, ఆయన సంతోషానికి కారణమవుతున్నారు, ఆయన మహిమకు కీర్తి కలిగేటట్లు చేస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి సోదరులారా. ఆయన మహిమకు కీర్తి కలుగు తీస్తున్నారు, ఆయనని మనుషుల మధ్యలో గణపరుస్తున్నారు. ఎవరైతే మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, మారు మనసుకు తగిన క్రియలను చెయ్యరో సోదరులారా, వాళ్ళు ఖచ్చితంగా కారుద్రాక్షాలు కాసేవాళ్ళే, ఆయన అవమానపరిచేవాళ్ళే, ఆయనను మహిమపరచని వాళ్ళే, వాళ్ళు వ్యర్థమైన వాళ్ళు వ్యర్థులు. సోదరులారా, వాళ్ళు ఆయన తీగలు కాదు. ఆ 2వ వచనంలో చాలా విషయాలు మనకి ఈ తర్వాతి పాఠంలో సోదరులారా చాలా విషయాలు వస్తాయి. మీరు ఈ వాక్య భాగాల్ని మిస్ కారని నేను అనుకుంటున్నాను. We shall come to know the great things if you continue to watch these programs or these episodes. ఈ మాటలు గనక మీరు చూడగలిగితే ఆపకుండా చాలా చాలా శ్రేష్టమైన దేవుని ఆలోచనలను మీరు వింటారని నమ్ముతున్నాను సోదరు. మనము మారు మనసు పొంది బాప్తిసం పొంది ఎందుకో తెలుసా? మనము ఆయన వ్యవసాయముగా మారడానికి. ఆయనే మన రైతు సోదరుడు, ఆయన మన రైతు, మనం ఆయన వారు. మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, రక్షణ ద్వారా మనము ఆయన వ్యవసాయం అని అనిపించుకుంటాం సోదరు. మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అనే రక్షణ ద్వారా మనం ఆయన వ్యవసాయము. అయితే వ్యవసాయము ఎప్పుడు ఆ రైతుకి ఆనందాన్ని కలుగు చేస్తుందో తెలుసా? ఆ వ్యవసాయము పచ్చగా ఉన్నప్పుడు, ఆ వ్యవసాయము తన కష్టానికి ఫలాన్ని ఇచ్చినప్పుడు, ఆ వ్యవసాయం సోదరులారా తాను కోరుకున్న ఫలాలను దిగుబడిగా ఇచ్చినప్పుడు, అతను పెట్టిన పెట్టుబడి, అతను చేసిన ఖర్చు, అతను చేసిన త్యాగం, ఆ ఫలముల యొక్క సమృద్ధిని బట్టి, ఆ ఫలముల యొక్క నాణ్యతను బట్టి, ఆ ఫలముల యొక్క మాధుర్యాన్ని బట్టి ఉంటుంది సోదరులారా. ఒకవేళ అలా కాకపోతే సోదరులారా
ఆయన మన వ్యవసాయకుడే కాదు అని మనం గుర్తుపెట్టు. అఫ్ కోర్స్ మారుమనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అనే రక్షణానుభవం ద్వారా మనం ఆయన వ్యవసాయం అని పిలువబడొచ్చు, కానీ ఆ తరువాత ఆ వ్యవసాయములో చెడ్డ ఫలాలు, చెడ్డ విత్తనాలు ఏమైనా విత్తబడ్డాయా? మొక్క నాటినది మొదలుకొని, విత్తనము విత్తినది మొదలుకొని ఫలించి ఫలాలు చేతికొచ్చే వరకు దానికి ఒకడే రైతు అయితే, ఒకడే వ్యవసాయకుడైతే ఆ పంట చక్కగా ఉంటుంది సోదరులు. ఇఫ్ ద ఫార్మర్ మైట్ బి చేంజ్ అమిడ్స్ట్ ఆఫ్ ద క్రాప్, ఆ పంట మధ్య లోనికి వచ్చినప్పుడు, పరిపక్వానికి వచ్చినప్పుడు, పండడానికి వచ్చినప్పుడు వ్యవసాయకుడు మారితే, ఆ తోట దొంగిలించబడితే, ఆ తీగ దొంగిలించబడితే, సోదరులారా, దేవుడే వ్యవసాయకుడు కాకుండా అపవాది వ్యవసాయకుడైతే, వెలుగు వ్యవసాయకుడు కాకుండా చీకటి వ్యవసాయకుడైతే, మంచి వ్యవసాయకుడు కాకుండా చెడు వ్యవసాయకుడైతే, కంచె కలిగిన తోట మన నివాసం కాకుండా కంచె కొట్టివేయబడితే వ్యవసాయకుడు నష్టపోతాడు. విత్తనం విత్తినవాడు, తీగను, ఆ ద్రాక్ష తీగను నాటినవాడు సోదరులను నష్టపోతాడు. యు మస్ట్ బి అండర్స్టాండ్. దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు నాట్ సో, ద లేబర్ ఆఫ్ ద ఫార్మర్ షుడ్ బి వానిష్. The labor of the God should be vanished, and it should be robbed by the thieves, robbers. దేవుని యొక్క కష్టాన్ని దొంగలు దోచుకుంటున్నారు సోదరులు. నీతిమంతుని కష్టాన్ని దొంగలు దోచుకుంటున్నారు. దేవుని యొక్క నీతిని దుష్టులు పాడు చేస్తున్నారు. సోదరులారా, నువ్వు పాడు చేయటానికి తప్ప బాగు చేయటానికి కష్టపడట్లేదు అనే ఒక విషయాన్ని నీ మధ్యలో ఉంచుకోమని చెప్తున్నాను. దేవుని తోట జోలికి వెళ్ళావు కాబట్టి, దాన్ని చెరిచావు కాబట్టి, దాన్ని తాకావు కాబట్టి, దాన్ని ముట్టావు కాబట్టి, ఆ తోట లేక ఆ మనిషి, దొంగిలించబడిన ఆ మనిషి పతనము ప్రారంభమైంది. అది నాశనం కాబోతుంది. దానిలో నీవు కూడా భాగానివయ్యావు అని స్పష్టముగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నమ్ము. కనుక సోదరి సోదరులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు పడిన కష్టాన్ని పాడు చేస్తే ఆయన నిన్ను పాడు చేస్తాడని గట్టిగా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మంచిది. 2వ వచనంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అందాక సెలవు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ మాటలు నాయన వ్యర్థంగా పోకుండా అర్థం చేసుకొని నీ బిడ్డలు మారుమనసు పొంది నీ వైపు చూసి రక్షణ పొంది ప్రభువా నీ స్తోత్ర, నీ చిత్తం తెలుసుకొని నీ రాజ్యానికి వారసులు అవటానికి సాయించి, నీ కష్టం వృధా చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, పాడు చేసి దోచుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి విషయంలో మీరు చర్య తీసుకుంటారని నమ్ముతున్నాను. వారితో యుద్ధం చేస్తారని నమ్ముతున్నాను. నీ పనిని దీవించి ఆశీర్వదించి హెచ్చిస్తారని నమ్ముతూ ఈ కొద్ది విన్నపాలని పరిశుద్ధ పాదాల దగ్గర చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.